జై శ్రీరామ్. ఆధ్యాత్మిక ప్రగతిలో నడిచే సోదర సోదరీమణులందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఉపనిషత్ వాహిని ధారావాహికలో ప్రశ్నోపనిషత్తులో క్రిందటి సంచికలో పిప్పలాద మహర్షిని కబంది ఈ ప్రాణికోట్లన్నీ ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయి దేవర్షి అంటూ అడగటం జరిగింది. దానికి గాను పిప్పలాద మహర్షి ఈ ప్రాణులన్నీ కూడా మిథున సృష్టి, లోక సృష్టి, కాల సృష్టి అని చెబుతూ, మిథున సృష్టి అంటే ముందుగా ఆకాశాన్ని ప్రాణాన్ని సృష్టించారని, వాటి కలయిక వల్లనే సమస్తము ఉత్పన్నమవుతుందని చెబుతూనే, లోక సృష్టి సూర్యుడు ప్రాణశక్తి, చంద్రుడు జడ పదార్థము. అంటే ప్రతి సృష్టిలో కూడా ఈ రెండు కలిపే ఉండాలి. ఒకటి శక్తి, ఒకటి జడము. ఈ రెండు కలిపి ఉన్నప్పుడే సృష్టి జరుగుతుంది అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మనం కాల సృష్టి గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రజాపతి సంవత్సరము. ఈ ప్రజాపతికి కూడా జంట అంటే మిథున శక్తి ఉంటుంది. ఒకటి దక్షిణాయనము, రెండు ఉత్తరాయణము. ఇందులో ఉత్తరాయణము ప్రాణశక్తి అయితే దక్షిణాయనము జడము. సంతానాన్ని కాంక్షించేవారు దక్షిణాయన మార్గంలో వెడుతూ యాగాలు లాంటివి సత్కార్యాలు చేస్తారు. వారు తప్పకుండా చంద్రలోకాన్ని పొంది తిరిగి జన్మిస్తూ ఉంటారు. ఆత్మను అన్వేషించాలి అనుకుంటారు వారు తపస్సు, బ్రహ్మచర్యము, నమ్మకము అంటే శ్రద్ధ వీటితో కూడినటువంటి ధ్యానాన్ని చేస్తారు. వారు సూర్య మార్గాన్ని అనుసరిస్తారు. ఎవరైతే ఈ మార్గాన్ని అనుసరించి ఆత్మను అన్వేషిస్తారో వారు జన్మరాహిత్యులై ఉంటారు. సూర్యుడికి కాలానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం విను. సూర్యుడికి 5 పాదాలు ఉంటాయని, ఆయనే అందరికీ తండ్రి అని చెప్తారు. అందుకు కారణము ఋతువులు 6గా మనకి ఉన్నాయి. శిశిరము, వసంతము, గ్రీష్మం, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంతం. ఇక్కడ హేమంతము శిశిరము ఒకటిగా తీసుకుని 5 ఋతువులుగా చెప్తారు. ఇక తండ్రి ఎలాగంటావా, ఈ సమస్త ప్రాణుల యొక్క పెరుగుదలకి సూర్యుడే కారణం కాబట్టి సూర్య భగవానుని తండ్రిగా కూడా చెబుతూ ఉంటారు. తర్వాత 12 రూపాలు తాల్చినవాడు అని చెప్తారు. అందుకు కారణము 12 నెలలు. సూర్యభగవానుని కేంద్రంగా చేసుకుని నెలలు కూడా లెక్కిస్తూ ఉంటారు. కనుక సూర్యుడు 12 రూపాలు తాల్చినవాడుగా కూడా చెబుతూ ఉంటారు. సూర్యుడు సంచరించే రథానికి 7 చక్రాలు ఉంటాయని, 7 గుర్రాలు పూంచిన రథంలో సూర్యుడు ప్రయాణం చేస్తాడని చెప్తారు. సూర్యకాంతిలో 7 రంగులు ఉండడానికి కూడా మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే 6 ఆకులు, అవే 6 ఋతువులు. ఈ విధంగా సూర్యుడు కాలానికి అధినేతగా, కాలాన్ని నడిపించేవాడుగా కూడా ఉన్నాడు. ఆ కారణంగానే సూర్యుడిని ప్రాణానికి ప్రతీకగా, ప్రాణశక్తిగా, సమస్తాన్ని నడిపించేటువంటి జీవశక్తిగా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇందులో కూడా ప్రజాపతే మాసము అని చెప్తున్నాం కదా. దీన్ని కృష్ణపక్ష కాలము, శుక్లపక్షము. కృష్ణపక్షాన్ని జడ పదార్థంగా చెబితే శుక్లపక్షాన్ని ప్రాణశక్తిగా చెబుతారు. ఇది ప్రతి చోట కూడా మిథున సృష్టి అంటే జంట ఉంటుంది. ఆ జంట కలయికతోటే అన్నీ జరుగుతాయని మిథున సృష్టి అని చెప్పడం కూడా జరిగింది. ఇక యాగాలు చేసేటువంటి ఋషులు శుక్లపక్షంలోనే ఎక్కువగా చేస్తారు. మిగిలిన వారు కృష్ణపక్షాన్ని ఎంచుకుంటారు. ఇక మాసానికి 30 రోజులు ఉంటాయని కదా మనం చెప్పుకునేది. ఇందులో అమావాస్యకు మర్నాడు నుంచి పౌర్ణమి వరకు ఉన్న 15 రోజులు శుక్లపక్షము, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న రోజులు 15 రోజులు కృష్ణపక్షంగా చెబుతారు. ఇది మిథున సృష్టి. ఈ కారణంగానే శుక్లపక్షాన్ని ప్రాణమని, కృష్ణపక్షాన్ని జడమని చెప్తారు. ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితి పొందాలి అనుకున్న వారు ఏ పనైనా కూడా శుక్లపక్షంలోనే చేయడానికి ప్రయత్నిస్తారు. కృష్ణపక్షంలో నిద్రాణంగా ఉంటుంది కాబట్టి ఫలితాలు చాలా తక్కువగా ఉంటాయి అని దీని అర్థం.
అయితే రెండిట్లోనూ చేయవచ్చు, కానీ ఫలితాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి. అధిక ఫలాన్ని ఇచ్చేది శుక్లపక్షం అయితే స్వల్ప ఫలాన్ని ఇచ్చేది కృష్ణపక్షంగా చెప్తారు. అయితే ఉన్నత మార్గాన్ని ఆశించేవారు ఆత్మానుభూతిని పొందుతారు కాబట్టి మరి సాధారణ గృహస్థులు తరించేటువంటి మార్గం లేదా అంటే అలా కూడా కాదు. వారు కూడా ధార్మిక జీవితం గడపడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని పొందవచ్చు. ఇంకా రేయి పగలు ఈ రెండు కూడా ప్రజాపతి. ఇందులో పగలు ప్రాణశక్తి, రాత్రి జడశక్తి. ఇందాక నీకు ఒక మాట చెప్పాను, ఎవరైతే ప్రాణశక్తి అంటే శుక్లపక్షంలో ప్రాణశక్తి ఉన్న సమయంలో పనులు చేస్తారో వారు సత్ఫలితాలను పొందుతారు అన్నానే. అదేవిధంగా పగటిపూట ఎవరైనా సంభోగ క్రియలో పాల్గొంటే వారు వారి యొక్క ప్రాణాన్ని అంటే వారి యొక్క ఆయుష్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. అదే రాత్రి సమయంలో సంభోగం చేస్తే అది బ్రహ్మచర్యంతో సమానమవుతుంది. నీకు ముందుగానే చెప్పాను, కాలమే ప్రజాపతి అని. అదేవిధంగా ఆహారమే ప్రజాపతి. ఆహారం నుంచే రేతస్సు రూపొందుతుంది, దాని నుంచి ప్రాణులు ఉద్భవిస్తూ ఉంటాయి. నాయన కబంది, ప్రాణులు ఏ విధంగా ఉద్భవిస్తున్నాయి అన్నది నీ ప్రశ్న కదా, శ్రద్ధగా విను. మొదటగా మిథున సృష్టి, తర్వాత సూర్యభగవానుడు, తర్వాత కాలము. ఈ ప్రజాపతి ఆహారమని, ఆహారం నుంచే రేతస్సు రూపొందుతుందని, దాని నుండే ప్రాణులు ఉద్భవిస్తాయని చెప్పాను కదా. అయితే ప్రజాపతి రూపొందించిన నియమాన్ని ఎవరైతే పాటిస్తారో వారే ఈ జంట క్రియను అనుభవించగలుగుతారు. ఎవరిలో బ్రహ్మచర్యము తపస్సు ఉంటాయో, ఎవరైతే సత్యంగా ఉంటారో వారిలో సత్ప్రవర్తనావళి ఉంటుంది, వారు మాత్రమే స్వర్గాన్ని అంటే సుఖాన్ని పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. నీవు అడిగినట్టుగా గార్హస్థ ధర్మంలో గృహస్థులు ఈ సత్ప్రవర్తనని పాటిస్తూ జీవితాన్ని గడిపితే వారు కూడా ధన్యులే. దీనిలో చెప్పిన విధంగా అంటే ప్రజాపతి, కాలసృష్టి, లోక సృష్టి వీటిలో చెప్పిన విధానం ప్రకారంగా వారు వారి యొక్క జీవనాన్ని గడపాలి. సంతానోత్పత్తి కోసం కూడా ఆ నియమాలనే పాటించాలి. ఓ కబంది, భగవంతుని యొక్క ఉద్దేశము నిరంతరము కూడా సృష్టి జరగాలి, సత్ప్రవర్తనతో కూడినటువంటి సృష్టి జరగాలి అనేది ఆయన యొక్క ఉద్దేశము. ఎవరైతే నియమం మేరకే తమ తమ జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారో వారు ఎప్పుడు కూడా ఉన్నత జీవులే. అయితే గృహస్థులుగా వారు ఈ కార్యాలని చేస్తూ భగవంతుని యొక్క లోకాన్ని పొందగలుగుతారా అంటే వాటితో పాటుగా వారు తపస్సు, బ్రహ్మచర్యము, సత్యనిష్ట కలిగి ఉండాలి. ఎప్పుడు ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ కార్యక్రమాలని చేయాలో అది తెలుసుకుని వారు చేస్తే భగవంతుని నిర్ణయానుసారంగానే వారు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వారు భగవంతుని యొక్క లోకాన్ని పొందగలుగుతారు, ఆత్మదర్శనాన్ని పొందగలుగుతారు. సత్ప్రవర్తనామయమైన జీవితం గడిపే వారికి పునీతమైన భగవల్లోకం ప్రాప్తిస్తుంది. కానీ వంచన, అసత్యం, కాపట్యం, ఏరాని సమయాలలో పనులు చేయటం లాంటి వల్ల వారు వారి యొక్క ఆయుష్ని, సత్ప్రవర్తనావళిని పోగొట్టుకుంటారు. దుఃఖమయమైన జీవితంలోకి తిరిగి మరణించిన తర్వాత రావటమే జరుగుతుంది. ఎవరైతే జీవన్ముక్త స్థితిని పొందాలి అనుకుంటున్నారో వారు కాలానుగుణంగా అన్ని నియమాల్ని పాటిస్తూ సత్ప్రవర్తనతో మెలగాలి. అయినా కబంది, ఇప్పుడు నీకు సంశయం తీరిందా? ప్రాణికోట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెడుతున్నాయి? నీ కూడా వారి వారి ప్రవర్తనానుసారంగానే జరుగుతూ ఉన్నది అంటూ పిప్లాద మహర్షి కబందికి చక్కగా బోధ చేయటం జరిగింది. అందరము కూడా ఆయా నియమాల్ని పాటిస్తూ సత్ప్రవర్తనావళిలో మనం కూడా చేరదాం. శ్రీరామ్ వచ్చే సంచికలో ఇంకొక శిష్యుడి యొక్క ప్రశ్నకి ఆయన ఏమడుగుతారో, గురువుగారు ఏం చెప్తారో విందాం. ఇప్పటికి స్వస్తి. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.